వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా బైక్ 3D గేమ్ గైస్. దీంట్లో కొన్ని న్యూ అప్డేట్స్ అన్ని కొన్ని వచ్చేసాయి. అవి న్యూ అప్డేట్స్ మీకు చెప్పబోతున్నాను. అండ్ మీరు ఫాస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మీకు ఇంకోటి ఏం చెప్పబోతున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆర్జిఎస్ టూల్ పక్కన ఒక కార్ మోడిఫికేషన్ ఉంటుంది. అదే ఒక కార్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వీల్స్ ఇదిగోండి ఇలా మార్చుకోవచ్చు, కనబడుతున్నాయా? అండ్ కలర్స్ ఇదిగోండి ఇలా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనం. ఇదిగోండి ఇక్కడ చూస్తే రీసెట్ వచ్చినాం అనుకోండి, ఇలా రీసెట్ వచ్చితే అంతే, అంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీల్స్ క్లిక్ చేస్తే అది క్లిక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా వేరే వేరే కలర్స్ అలా వస్తాయి. ఇదిగోండి ఇట్లా కలర్స్ కూడా మార్చుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హైడ్ వీల్స్ అని కనబడుతుంది కదా కింద, అది వచ్చినామనుకోండి కథం ఏముండవు. చూసారా, ఇలా గాల్లో తేలినట్టుంది, గుండె తేలినట్టుంది అన్నట్టు వెళ్తుంటే ఎంత హాయి. ఓ అమ్మా, ఏమన్నా తప్పించుకున్నామా? షిట్, మనం గేట్ దగ్గరికి వెళ్ళాలి కదా. అండ్ మనం గేట్ దగ్గర వెళ్ళకుండా ఇక్కడనే గోడౌన్స్ పైకి వెళ్ళాలంటే ఎలా? ఇదిగోండి ఇలా. అండ్ ఇలా ఏంటంటే మనం ఇలా మీరు కూడా కారుతో పైనకి ఎగరాలంటే ఇదిగోండి ఇక్కడ మనకి కెమెరా రోల్ పక్కన స్లో మోషన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇలా కార్ మనకి పైనకి ఎగురుతుంది. ఓకే, వచ్చేసి ఇంకో న్యూ అప్డేట్ థర్డ్ది ఏంటిదంటే మనకి ఈ ఇండియా బైక్లో ఒక కొత్త ఇల్లు అయితే యాడ్ అయింది, ఒక కొత్త హౌస్ యాడ్ అయింది. అది కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే పదండి, నేను చూసాను ఫోటో జస్ట్, కానీ ఇందులో మొత్తం ఇల్లు చూడలేదు. ఒక పదండి, ఆటోమేటిక్ గేట్ ఉంటుందని విన్నాను. ఇదిగోండి ఇదే ఇల్లు. ఎలా ఉంది? ఆటోమేటికే. ఒక్క నిమిషం ముందుకెళ్దాం. ఓహో, మన దగ్గరికి వెళ్తే ఓపెన్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్. ఓయమ్మా, అరే గేట్ ఓపెన్ చేసట్టే మన టైం వేస్ట్ అవుతుంది. మనకు అట్టే టైం వేస్ట్ అవుతుంది. గేట్ కాకుండా డైరెక్ట్ గల్లు తేలుకుంటే వెళ్ళిపోతాను. అమ్మ ఇంట్లో పెట్టుతుంది. ఓకే, మనం ఇల్లు చూసేద్దాం పదండి. నేను కూడా గేమ్ ఇట్లా ఫస్ట్ టైం ఆడుతున్నాను, ఎందుకంటే నాకు తెలియదు. నేను అండ్ ఈ వీడియోని కూడా అందరికి షేర్ చేయండి. ఈ వీడియోని అట్లనే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఈ వీడియోస్ బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇది కూడా ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఏసీ కూడా. ఓయమ్మ పైనకి ఎక్కుతుండేడు అంటే అన్నిట్లో పైనకి ఎక్కుతాడా? సరిపోయింది. ఓకే, మనం ఇప్పుడు కిందికి దూకాలంటే వీడి బ్లడ్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకే మనం హెల్త్ ప్యాక్ పెట్టుకుందాం. 9129కి కాల్ చేస్తే హెల్త్ ప్యాక్ వస్తుంది. దూకు టిచిక్. రక్తం పోలేదు అక్కడ కింద, చూడండి ఒకసారి. ఓకే, ఇల్లు బాగానే ఉంది. ఇక్కడ లైన్ ఫోటో చూడండి, అన్నిట్లాగానే ఉంటుంది. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి, టీవీ మనం పైన ఫ్యాన్ టీవీ అన్ని పైన చూసాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి అప్డేట్, ఇప్పుడు మీకు ఫోర్త్ అయితే చెప్పబోతున్నాను. పదండి, ఫోర్త్ కూడా చెప్పేస్తా. ఫోర్త్ ఇంతకీ ఏంటిదంటే మనకి ఒక యూఎఫ్ఓ అనేది నెంబరు మీకు తెలిసి ఉండదు, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు. ఓకే సారీ, యూఎఫ్ఓ ఉంటుందని పారాషూట్, ఎయిర్ బెలూన్. పదండి ఎక్కేద్దాం. అమ్మా, దూకుడుతూనే ఎక్కాడండి. ఓకే పదండి వెళ్దాం. చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ 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 చెల్. ఇది ఎలా వెళ్తుందో మన కెమెరా. ఓహో, కెమెరా యాంగిల్ ఎంత బాగుంది చూసారా? సూపర్ కదా, ఎలా చూస్తుంది చూడండి మనోడు తొంగి. ఓకే, కింద దూకు, హెల్త్ బ్యాగ్ పెట్టుకుని ఎట్లా దూకుతాడు చూద్దాం. అబ్బా, బిల్డింగ్ మీద పడ్డా. బిల్డింగ్ మీద పడ్డాడు, బతికిపోయినవరా బాలరాజు. ఎందుకు కొడుతున్నావురా? ఓకే, ఈ పారాషూట్ ఎలా పడుతుంది? ఓయ్, కరెక్ట్ వచ్చి ఇక్కడ పడుతుంది చూసారా? వా సూపర్, వావ్. అండ్ ఇప్పుడు మీకు యూఎఫ్ఓ నెంబర్ అయితే చెప్పబోతున్నాను. యూఎఫ్ఓ కొంతమందికి ఈ నెంబర్ తెలుసు, కొంతమందికి తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళకైతే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళకి
తొందరగా ఇండియా మైక్ డౌన్లోడ్ చేసుకొని ఆడ్ చేయండి. నేను చెప్పిన నెంబర్ అన్నీ చేసేయండి. అండ్ ఇప్పుడు యూఎఫ్ఓ ఎలా పోతుంది చూడండి. ఓకే, సేమ్ కలర్, అది సేమ్ అన్ని కార్స్ బైక్స్ ఒకటే సౌండ్ వస్తుంది. ఇది కూడా సేమ్ సౌండే. ఓకే, బాగానే ఎగురుతుంది. ఫ్లయింగ్ బాగానే చేస్తుంది. ఇప్పుడు ఓకే, ల్యాండింగ్ కూడా సూపర్ ల్యాండింగ్ దిగిగా. అండ్ ఇప్పుడు ఇంకో న్యూ అప్డేట్ ఏంటంటే డ్రాగన్ ఇది ఇప్పుడు. అండ్ వచ్చేసి 4th, ఇప్పుడు ఇది 5th అయితే మామూలుగా ఇక్కడ మనకు లేడీ వచ్చింది ఆల్రెడీ. అంటే డ్రాగన్ ఆల్రెడీ ఒకటి అంటే ఈమె నడుపుతుందా? ఓయమ్మ సూపర్ పోతుంది కదా చూడండి, ఇంత బాగా వెళ్తుందో డ్రాగన్. ఇదిగోండి, పర్ఫెక్ట్ ల్యాండింగ్, పర్ఫెక్ట్ అన్నీ. వా, ఇదేందయ్యా సామి, నేను ఎక్కడ చూడలే ఇలాంటిది. ఓకే, ఇప్పుడు మీకు ఇక లాస్ట్ 6th వన్ అప్డేట్ కూడా చెప్పబోతున్నాను, న్యూ అప్డేట్. అండ్ ఇది చీట్ కోడ్స్ లాంటిది కాదు. చాలామందికి ఈ అప్డేట్ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఏంటిదంటే మనం బైక్లో వెళ్తుంటే ఎవరినైనా ఎక్కించుకోవాలంటే అది ఎలానో ఈరోజు నేను చెప్తాను. పదండి, మనం ఏం బైక్ తీసుకుందాం? స్పాన్ KTM తీసుకుందాం. ఆగండి, పద. ఇప్పుడు మనం ఎవరిని ఎక్కించుకుందామా? ఓకే, మనం ఎవరినైనా ఎలా ఎక్కించుకోవాలంటే మనకి ఇప్పుడు చూసారా ఆటోమేటిక్ ఎక్కడు. ఏం చేయాలంటే మనం దిగితే దిగిపోతాడు. అండ్ దీంట్లో ఏంటంటే గుద్దేశాడు. బైక్స్ కూడా వెళ్తున్నారా? ఓకే నైస్ అన్న. ఓకే, ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలంటే మనం ఇతన్ని తొక్కేసి వెళ్తున్నారు చూసారా. ఇంకా రే నీ గోంద పిండి నాకు. ఎవరు అవి అమ్మాయి రే నాయనా, దారా దగ్గరికి. ఇదిగోండి, ఇలా దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం ఇటస్తుంది చూస్తారా ఆయన్ని. ఇతని దగ్గరికి ఎవరైనా, ఇతననే కాదు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం పక్కన ఉన్న ఫోన్ క్లిక్ చేసామనుకోండి. ఏమో ఈడెక్కడండి, మళ్ళీ అప్పుడు నుంచి ఎక్కలే, మరి ఇప్పుడే ఎక్కుతాడు. తెచ్చాడు, సర్లే మనం వెళ్దాం. ఇదిగోండి, ఇలా ఎక్కించుకోవచ్చు. ఎలా అంటే చాలా సింపుల్. కొంతమంది దగ్గరికి మనకి ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరైనా పర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ వాళ్ళకి టచ్ అవ్వి మనకు మొబైల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆలే ఎక్కిపోతారు. చూడండి, టిక్ ఎగురురా, పైనకి ఎగురు. ఓకే గైస్, ఇది కూడా 6th అనమాట. ఇది కూడా 6th అనమాట. అండ్ ఈ అప్డేట్స్ ఇట్లా మీకు తెలిసి ఉంటాయి, కామెంట్ చేయండి. అండ్ తెలియకపోతే మీరు కూడా వెళ్ళి ఆడేసేయండి. అండ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ, బై టాటా, గుడ్ బై, యా.